కస్టమర్ గా వచ్చారు. అలాగే ఇప్పుడు మార్కెట్ లో రాబోతా ఉన్నారు. అందరు కూడా వెల్కమ్ చెప్తా క్లాస్ కూడా రాజ్ గోపాల్ రెడ్డి గారు మన ఎస్పీపీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఆయన పేరు చెప్పి ఆయన తీసుకున్న సరే మీ పేరు చెప్పి పరిచయం చేసుకుని మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం సార్. నేను ఎస్పీపీలో జాయిన్ అయినా సార్. ఇక్కడ నేను మార్కెటింగ్ చేయాలని దృఢనమ్మకం ఆత్మస్థైర్యంతో ఇక్కడ దీంట్లో జాయిన్ అయినాను. నేను గత ఈ 2 నెలల్లో నేను విజయం సాధిస్తానని నా నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ కృష్ణారెడ్డి ఇలాగ మాట్లాడేది మా నాన్నగారే. ఒక 20 సెంట్లో ఒక ఫ్లాట్ మేము తీసుకెళ్ళాం. బాబా మీద ఒక పావకరం కొట్టి ఏమంటామండి మనం 100% కోటీశ్వర్లు అయ్యారు రాజారెడ్డి గారు. ఏం పేరునా రాజ్ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాస్ కొట్టాలండి. మన ఎస్పీపీ ప్లాట్ఫామ్ మీద వచ్చారు కాబట్టి 100% కోటీశ్వర్లు అయిపోయారు. మధ్యలో ఉన్నారు. స్టార్టింగ్ వాళ్ళ టీం నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళకి మన కంపెనీ స్టార్టింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, కంపెనీ బాండింగ్ ఎలా ఉంటది, కంపెనీలో కొన్న కస్టమర్లకి ఎంత లాభాలు వస్తాయి అనేది ఒక క్లుప్తంగా మన జేమ్స్ గారు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. జేమ్స్ గారికి సమయం వద్దామంటే ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి సార్. ఇక్కడ కస్టమరు అదేవిధంగా మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా సాయి ప్రాపర్టీస్లోకి వచ్చినారంటే అది దేవుని సంకల్పమే. ఎందుకంటే ఎన్నో మార్కెటింగ్ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ ఉన్నారు మన దగ్గర. ప్లస్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే ఈ విధంగా ఈ మార్గంలోకి వచ్చినామంటే ఒక సాయి ప్రాపర్టీస్ అనేది ఇంత త్వరగా అభివృద్ధి చెందిన కంపెనీది. దాదాపుగా 50 లక్షల మొక్కలు నాటాలంటే అసాధ్యం అది. ఎందుకంటే ఇప్పుడు నా ఇంటి దగ్గరనే 5 మొక్కలు ఉన్నాయి. నేను రోజు నీరు పోయలేదు దాన్ని కరెక్ట్గా. అంటే వారానికి ఒక 2 సార్లు వస్తుంది అంతే. అట్లాంటిది ఈరోజు మనం ఒక 5,000 ఎకరాలు కంప్లీట్ చేసి 15 లక్షల మొక్కలు మీరు ఏ వెంచర్లో చూసుకున్నా కూడా ఒకటే లెవెల్లో ఉంటాయి మొక్కలు. అంటే ఏ విధంగా మేము కస్టమర్ల యొక్క నమ్మకత్వాన్ని వారి పెట్టే పెట్టుబడికి ఏ విధంగా అయితే నీకు దినదిన మొక్క పెరుగుతుందో మీ యొక్క పెట్టుబడికి అంత భరోసా కల్పిస్తున్న సంస్థ మన సంస్థ. ఓకేనా? మనం కస్టమర్లకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ మీ మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉందో మీరు పెట్టిన పెట్టుబడి కూడా దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది అనేటువంటి మాట మనం చెప్పగలుగుతాం. కనుక మన సాయి ప్రాపర్టీస్ అనేది ఈరోజు ఎన్నో గవర్నమెంట్ నుంచి ఎన్నో అభివృద్ధి అనేటువంటి అవార్డు తీసుకున్నాం. మనం అనేక మంది కస్టమర్ల యొక్క నమ్మకత్వాన్ని పొందిన సంస్థ మంది. అదేవిధంగా రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టినాం. మనకు రాంపూర్ శ్రీనివాసరావు ఏది చెప్పాడో మనకు అది తూచే తప్పకుండా ఆయన 2030లో మనం ఓన్ ఫ్యాక్టరీ పెట్టి అది కటింగ్ ఇస్తామని సార్ చెప్పినాడు. సో అది తూచే తప్పకుండా కస్టమర్లకు వాళ్ళ యొక్క పెట్టుబడికి ఇక్కడ కస్టమర్ ఏదైతే కోటీశ్వరుడు అవుతున్నాడో మార్కెటింగ్ చేసే ప్రతి పర్సన్ కూడా కోటీశ్వరుడు అవుతున్నాం మనం అందరం. అది నమ్ముతున్నారా? సో మనం మార్కెటింగ్ చేసే ప్రతి కస్టమర్ కూడా ఆపదలు ఉంటే కూడా కంపెనీ ఆదుకుంటుంది. ఎవరైతే ఇక్కడ నమ్మకంగా ఉంటారో వారిని కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో వదలదు. అది నిజం. అది నా జీవితం జరిగిందని చెప్తున్నాను. ఒకప్పుడు ఎంతో మార్కెటింగ్లో మన లోకల్ కంపెనీ చేస్తే ఏదైనా ఒక కమిషన్ రావాలంటే ఎంతో రిజిస్ట్రేషన్ ఎవరికి అమౌంట్ ఇవ్వాలి మనకు. ఇక్కడ నీకు కంపెనీ 24 hours నీ అకౌంట్కి ఇస్తుంది అమౌంట్. కనుక కస్టమర్కి ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. లీగల్గా మన రైతుల నుంచి ల్యాండ్ కొనుక్కొని పక్క ల్యాండ్ కొనుక్కొని మీకు 24 hours రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు తోక రాజగోపాల్ రెడ్డి ల్యాండ్ కొన్నాడు 60 వెంచర్లో. విత్ ఇన్ 2 వారాల్లో ఆయనకు ఆన్లైన్ పేరు ఎక్కింది. ఓకేనా? కస్టమర్కి మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. అది విషయాలు ఇంకేమన్నా మనం చెప్తాను. ఇవన్నీ కూడా అన్ని విడతల వారీగా కస్టమర్కి నమ్మకం కలిగించేటట్టు 100కి 200% మన కంపెనీలో తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకేనా సార్? అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాము. చెప్పారు
అలాగే నెక్స్ట్ సార్ మీరు రండి. Good morning, all of you. I am coming from Karnal district, and my reference is Madhyana from Sunkesla. First of all, I don't know this properties like SPC, and he was explained full details of this company details. మైక్ దగ్గర పెట్టుకో. Well, of this company, and I also start investment in future because of financial situation, and next upcoming days I can also invest these companies. Then I will Jagadish sir. నా పేరు లోకేష్ సార్, టీ లోకేష్. నేను రాజూర్ నుంచి వచ్చినాను, తెలంగాణ. అందరూ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ సార్. నేను ఇప్పుడు కూడా కొత్త న్యూ జాయినింగ్ వచ్చినాను సార్. నేను కూడా తీసుకెళ్ళి ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను సార్. నేను అంతే సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకటేశ్వర్లు. అందరికీ నమస్కారం. సాయి కాపరేటివ్ ప్రాజెక్ట్లో 31 లక్షల్లో తీసుకున్నాను. నేను వెంకటేష్ సార్ గారు తీసుకున్నాను. మా దగ్గర కూడా నాగమల్లి అతను తీసుకున్నాడు మా ద్వారా. మళ్ళీ ఇంకా అతని దగ్గర కూడా ఎక్కువ తీసుకున్నాను. సార్ ఎన్ని యూనిట్లు చెప్పారండి మీకు గుర్తుందా? 4 యూనిట్లు. సార్ మీరు మీ రిఫరెన్స్ ద్వారా గానా లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ ద్వారా వచ్చి మన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేశారా? మీరే పరిచయం చేశారా? వెరీ గుడ్. అదే ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా సంతోషం సార్. అలాగే మీరు ముందుకెళ్ళండి, మన జేమ్స్ గారితో మాట్లాడండి. ఇంకా మీరు సక్సెస్ అవుతారని. ఇప్పుడు 4 పావులు తీసుకున్నారు, ఎకరం తీసుకున్నారు అంతేనా? ఎకరం తీసుకున్నారు. ఇది ఎకరాన్ని 10 ఎకరాల పైన తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఓకే సార్, చాలా సంతోషం. నాకన్నా సీనియర్, నాకన్నా హైట్, నాకన్నా బాగా మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు లక్ష్మణ్ అండి. నేను అశోక్ టీంలో డౌన్లో నేను 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. నా నెక్స్ట్ పని అంటే ఒక 5 ఎకరాలు బుక్ చేసి దాన్ని అమౌంట్ చేసుకున్నాను. అందరూ గట్టిగా అభినందిస్తారు. కుంభాబ్ గారు కూడా వచ్చారు. అందరితో గట్టిగా మీ క్లాస్ తో గట్టిగా సార్ జిల్లాల సార్కి స్వాగతం పలుకుదాం. అందరూ గట్టి క్లాస్ పెడుతున్నారు ఒకసారి. అందరికీ నా పేరు రామకృష్ణ రెడ్డి, పొద్దుటూరు నుంచి అశోక్ టీం దగ్గర డిప్యూటీ డైరెక్టర్గా చేసినాను. ఈ మంత్లో ఒక 2 ఎకరాస్ క్లోజ్ చేయాలని అలాగే ప్రభావం ఉంది. 5 ఎకరాస్ టార్గెట్ పెట్టుకుంటామండి. మీరు ఇప్పుడు క్లారిటీ మాట్లాడితే కస్టమర్ దగ్గరికి వెళ్తే అంతే క్లారిటీ మాట్లాడతారని అడుగుతాము. మీరు ఎవరు ఫీల్ అవ్వకుండా చక్కగా మీ అనుభవం చెప్పండి అంతే. నా కస్టమర్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడారు, దాన్ని ఎలా క్లోజ్ చేశాను, మన ఎస్బిపి బ్రాండ్ గురించి చెప్పాను, దానికి ఎలాగ మీరు రెస్పాండ్ వచ్చింది, అలాంటివి మీరు చెప్పండి. ఓకే నెక్స్ట్ సార్. హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అది హ్యాపీ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే దానికి ఒకే ఒక రీజన్, ఫైనాన్షియల్ గా అందరూ మనకంటూ ఒక భరోసా ఇచ్చేది ఒక ఎస్పీపీ మాత్రమే అని చెప్పేసి నేను నమ్మాను. ముఖ్యంగా నా పేరు రాజేష్ అండి. నేను పలమనేరు నుంచి వచ్చాను, మా చిత్తూరు జిల్లా. నేను బీటెక్ చేశాను, అట్ ద సేమ్ టైం ఇప్పుడు లా కోర్స్ కూడా చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అది చేస్తూనే ఓన్ షాప్స్ ఉన్నాయి మాకు, ఫోటో స్టూడియో, మొబైల్ షాప్, మొబైల్ యాక్సెసరీస్. ఇవన్నీ చేస్తూనే కూడా నేను చేసే పని నాకు సరిపోవట్లేదు. ఐ మీన్ నేను చేస్తున్న పనిలో నాకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో, నాకు 2 పిల్లలు ఉన్నారు. బాబు వచ్చి 4th క్లాస్ మొదటి సిబిఎస్ఈ, పాప వచ్చి 1st స్టాండర్డ్. వాళ్ళ ఫీజు వేస్తే 1.5 lakh అవుతుంది పర్ ఇయర్. అలానే ఫ్యామిలీలో కొద్దిగా మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత అందరికీ తెలిసింది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా పెద్దవాళ్ళు అందరూ కూడా. సో ఇల్లు కట్టిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే అప్పు లేకుండా కట్టుకున్నాను, కానీ మనం ఏదైతే నేను చేస్తున్నానో ఆ డబ్బు నాకు సరిపోవట్లేదు. ఇంకా ఏదైనా చేయాలి బెటర్గా, ఇంకా ఏదైనా చేయాలి అనే ప్రాసెస్లో నాకు ఆ దేవుడు చొరవే అనుకుంటాను. నిజంగా చెప్తున్నా, ఈ ఎస్పీపీ అనేది అశోక్ సార్ ద్వారా నాకు ఒక మంచి అవకాశం నా ఇంటికి కలిగింది అనమాట. నేను దానికి చాలా గర్వించాలని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే దీనిలో నేను వచ్చి లాస్ట్ మంత్ 11th 20th యానివర్సరీ జరిగింది ఇక్కడే మన విజయవాడలో. అప్పుడు వచ్చి చూశాను అనమాట మీటింగ్లో.
ఏందోలే అంటే నేను ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్లో కొద్దిగా కొన్ని మీటింగ్స్ చూసినాను, అలానే ఉంటుంది కదా అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా ఇంత వర్త్ ఉందా అని చెప్పేసి అనుకున్నాను. మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు మీరు ఎన్కౌంటర్ అయ్యేది, మీరు జనాల దగ్గర నుంచి ఎలాంటి డౌట్స్, ఎలాంటి అనుమానాలు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను తెలుసుకున్నది మీకు కొన్ని షేర్ చేస్తాను. ఎవరైనా సరే చదువుకున్న తర్వాత చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మన స్కూల్లో ఉండే టీచర్స్ అవ్వచ్చు, పిల్లలకి ఏం చెప్తారు సార్? ఇక్కడ చూడండి. స్కూల్లో ఉండే టీచర్స్ పిల్లలకి ఏం చెప్తారు? ఎలాంటి రెస్పాన్స్ లేదు. స్కూల్లో ఉండే పిల్లలకి టీచర్స్ ఏమని చెప్తారు? మామూలుగా చదవండి, బాగా చదవండి, బాగా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. టీచర్లు ఇదే చెప్తారు. టీచర్లు అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో ఉండే లెక్చర్స్ ఏమని చెప్తారు? ఇదే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్, మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది అంటారు. ప్రతి ఒక్కరు అందరూ కూడా మనకి 95% మన సొసైటీ మనకి అందరికి ఏం నేర్పిస్తారంటే, బాగా చదువుకుంటే ఉద్యోగం తెచ్చుకుంటే లైఫ్ బాగుంటుంది అంటారు. ఇది నిజమా కాదా అనేది నిజంగా ఉద్యోగం చేసే వాళ్ళు అడిగితేనే తెలుస్తుంది ఎంతవరకు ఇది వాస్తవమా కాదా అనేసి. ఇది లైఫ్ ఉద్యోగం చేసే వాళ్ళకే ఐడియా ఉంటుంది, మనం చేసే పని మనం కరెక్ట్గా ఉందా, మనం సరిపోతుందా లేదా అనేసి. సో మీకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మన మార్కెటింగ్ ఎస్పీపీ అంటే మనకు మంచి అవకాశం వచ్చింది. మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పీపీని మన సొంత ప్రయోజనాల కోసం, మన ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని చూస్ చేసుకోవద్దండి. నేను బాగుంటే చాలు, నేను డబ్బులు సంపాదిస్తే చాలు అనే దానికోసము జనాల్ని మనం ఏదైతే ఫీల్డ్ మీద మార్కెట్ మీద వెళ్తున్నామో ఆ మార్కెట్ మీద వెళ్ళేటప్పుడు జనాలు ఉపయోగించుకొని నేను పైకి రావాలని చెప్పేసి అనుకోవద్దండి. మీ అందరికీ కూడా నేను చెప్తాను, జనాల లైఫ్ ని, జనాల జీవితాన్ని బాగుపరచడానికి మన ఎస్పీపీని వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఎవరికి కూడా అసలు పెట్టుబడి అంటే ఏంటి అని చెప్పి చాలా మందికి అవగాహన లేకుండా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరే అని చెప్పట్లేదు. 95% మన స్కూల్లో టీచర్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఫినిష్ చేసుకుని బయట వచ్చిన తర్వాత మన సొసైటీ వాళ్ళందరూ మనకి ఏం చెప్తారంటే, ఏదో పని చేయాల, డబ్బులు సంపాదించాలంటే ఏదో పని చేయాలి, ఏదో పని చేయాలి. అది 20,000 అవచ్చు, 30,000 అవచ్చు, 10,000 అవచ్చు, 50,000 అవచ్చు, అది సరిపోదు. అది వన్స్ ఒకసారి ఫ్యామిలీ మన ఫ్యామిలీ వచ్చిన తర్వాత, మనకంటూ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివించే స్టేజ్లో మనం ఎంత, మీరు 1 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఆ అమౌంట్ అయితే మీ పిల్లలు మంచి పొజిషన్గా మంచి లైఫ్లో సెటిల్ చేయాలంటే ఆ డబ్బు అనేది సరిపోదు. మీరు సొసైటీలో మీకంటూ మంచి వాల్యూ ఉండి మనం సంతోషంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని సంతోషం చేయాలంటే అది ఒక ఎస్పీపీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎర్రచందనానికి ఎంత డిమాండ్ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి ఎవరైనా అంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు అడిగారంటే ఎర్రచందనానికి ఎంత డిమాండ్ ఉంది, ఎందువల్ల డిమాండ్ ఉంది అన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికి కూడా పెట్టుబడి పెట్టేదాని మీద అవగాహన లేదు. ఎందుకంటే పిల్లలు స్కూల్లో కానీ కాలేజ్ ఇవే నేర్పిస్తారు కాబట్టి. పెట్టుబడి అంటే ఒకటి చెప్తాను నేను అందరికి కూడా, సార్ పెట్టుబడి అంటే మీకు తెలిసిన ఎవరైనా చెప్పండి సార్, ఎవరైనా సార్ ఇక్కడ వచ్చిన వాలంటరీగా అసలు పెట్టుబడి అంటే ఏంటి? మన బెట్టింగ్ అంటారు, బెట్టింగ్ పెట్టుబడి. జనాలకు చాలా మంది డౌట్స్ ఉంటాయి అనమాట. పెట్టుబడికి ఇంకోటి ఏమంటే వెట్టింగ్కి, ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిస్తే చెప్పారంటే వాలంటరీ నేను నాకు తెలుసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే ఎదగడానికి పెట్టుబడి సార్, ఎదగడానికి పెట్టుబడి అది ఎన్ని సంవత్సరాలు, ఏ విధంగా? పిల్లలు భవిష్యత్తు కోసం సార్ భవిష్యత్తు కోసం పిల్లలు ఎదగడానికి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, బెట్టింగ్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే, మనం ఈ రోజు 50,000 పెట్టామంటే 50,000కి 50,000 సంపాదించాలి, ఇమీడియట్ గా 1 డేలో 2 డేస్లో వచ్చేయాలని చెప్పేసి అందరూ ఫాస్ట్ గా డబ్బులు సంపాదించే దాంట్లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టేసి పోగొట్టుకొని సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఫస్ట్ లో ఒకసారి 2 సార్లు వాళ్ళ బెట్టింగ్ లో ఎలా ఉంటుందంటే, కోడింగ్ అనేది ఫస్ట్ పెట్టిన తర్వాత 10,000కి 20,000కి ఇమీడియట్ గా డబ్బులు అయితే వస్తుంది. మళ్ళీ ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలియకపోయినా ఎక్కువ మనీ లూజ్ అయిపోతారు. ఇది జరుగుతుంది. బట్ మనం ఇన్వెస్టింగ్ అంటే, పెట్టుబడి అంటే ఏమంటే ఇది టైం టేకింగ్. ఎవరికైనా సరే మన ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ ఫోకస్, మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు ఓపిక పట్టగలిగే వాళ్ళు, ఆ విధంగా లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ అనేది మనకి, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు సూట్ అవుతుంది. ఆ విధంగా మనం తెలియజేసేలాగా వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇది మనం చేసేది ఏదైనా కానీ మనం స్మగ్లింగ్ చేయట్లేదండి, మనం ఇల్లీగల్గా చేయట్లేదు, మనం బెట్టింగ్ చేయట్లేదు, లీగల్గా జెన్యూన్గా మన ప్రాపర్టీ సాయి ప్రాపర్టీస్లో యూనిట్ కొనుక్కున్నారంటే ఇమీడియట్గా మీకు పాస్బుక్తో పాటు పాస్బుక్, అడంగలు, 1P ఇవన్నీ వస్తూనే
వాళ్ళు లీజ్ అగ్రిమెంట్ మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళే డెవలప్ చేస్తారు. దాని సంరక్షణ దగ్గర నుంచి, కటింగ్ దగ్గర నుంచి, నాటడం, పెంచడం, రెవెన్యూ పర్మిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అన్ని వాళ్ళే తీసుకొని వన్స్ కటింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో మనట్లా కస్టమర్లకు కానీ, మన కస్టమర్లకు కానీ, మనకు కానీ 60% ఇస్తారు కస్టమర్లకి. ఎవరైతే కంపెనీకి 40% తీసుకుంటుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇంకా మీకు ఏదైనా ఇట్లా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చో వాళ్ళని అడిగారంటే ఇంకా క్లారిటీ తెలుస్తారు, చెప్తారనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్పేసి ముగించేస్తాను. ఒక ఊర్లో పెళ్లి సంబంధాలు జరుగుతూ ఉంటాయి. విజయవాడే అనుకోండి. పెళ్లి సంబంధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లి సంబంధాల కోసము ఆ పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకులు వచ్చింటారు అనమాట. పెళ్లి కొడుకులు వచ్చి ఏం చెప్తారంటే, పెళ్లి కొడుకులు హాల్లో కూర్చోంటారు. కూర్చున్న వాళ్ళకి స్వీట్స్ తీసుకొస్తారు అనమాట. పెళ్లి కూతురు వాళ్ళు స్వీట్స్, టీ అని స్నాక్స్ తింటూ ఉంటారు. ఇంకా పెళ్లి కూతురు రెడీ చేస్తారు. పెళ్లి కూతురు రెడీ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఆ పెళ్లి కూతురు రెడీ అయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని రెడీ చేసిన తర్వాత ఆ అమ్మాయి బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకొస్తారు అనమాట. పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుంటారు. తను రాగానే హాల్లోకి తను పిలుచుకొచ్చేటప్పుడు వెంటనే ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏం జరుగుతుంది? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మన రాగానే ఇలా జరిగిపోయింది, ఇప్పుడు మనం కరెక్ట్గా మాటలు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పడిపోయిన ఆమెకి నీళ్ళంతా చల్లి ఆమె నిద్ర లేపుతారనమాట. నిద్ర లేపి, ఎందువల్ల నీకు ఇంతోకి ఎప్పుడు నీకు అలా ప్రాబ్లం లేదు కదా, నైట్ సరిగ్గా నిద్రపోలేదా, సరిగ్గా తినలేదా, ఎందువల్ల నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అంటే, తను నిద్ర లేచిన తర్వాత సరే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి ఆమె పడిపోయింది. వాళ్ళ అమ్మ ఆమె మెలకు వచ్చిన తర్వాత అడుగుతుంది. ఆమె లేగానే ఏం క్వశ్చన్ అడుగుతుంది అంటే, పెళ్లి కొడుకు సంబంధం వచ్చినారు కదా, వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పంటే, అమ్మయ్య మంచి పని అయింది అని చెప్పి అంటున్నాను. ఎందుకు? కాదు, ఎందుకంటే 20 సంవత్సరాల ముందు నాకు పెళ్లి సంబంధాలకి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ పెళ్లి కొడుకు ఎవరైతే వచ్చారో నన్ను చూడడానికి వచ్చారో, ఇప్పుడు మళ్ళీ నా కూతురుగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూడడానికి ఇంకా వాళ్ళు వచ్చారంటే, ఇంతవరకు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు పెళ్లి చేసుకోవాలనేసి. 20 సంవత్సరాలుగా సంబంధాలే చూస్తూ ఉన్నారు. మనం మార్కెట్ మీద వెళ్ళి, ఫీల్డ్ మీద వెళ్ళి, ఎస్పీలో మీరు యూనిట్లు కొనండి అని చెప్పామంటే, ఇప్పుడు లేదు, రేపు నెలలు కొంటాం, 6 నెలల తర్వాత కొంటాం, సంవత్సరం తర్వాత కొంటాం, ఇలా కాబట్టి డెసిషన్ తీసుకోరు. వాళ్ళకంటే క్లారిటీ ఉండదు. ఒకటి, దీంట్లో ఎవరైనా చెప్పిన తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు సలహాలు తీసుకోవాలంటే దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి తప్ప బయట ప్రపంచం సలహాలు తీసుకున్నారంటే ఫుట్బాల్ ఆడేస్తారు మీ తలకాయలతో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీని గురించి అసలు ఏముంది ఏమనేసి. సార్ బావిలో ఈత నేర్చుకున్నట్టు మనం ఈత ఎలా కొట్టాలని నేర్చుకుంటామా? బయట గట్టపైన కూర్చొని చూసి నేర్చుకుంటామా? ఎవరైతే ఈదగాలు నేర్చుకుంటారో వాళ్ళకి తెలుస్తుందండి ఎలా ఈదాలి, లోపలికి ఎలా ఈదాలి, బయట గానించి బయటపడాలని చెప్పేసి. వాళ్ళని అడగాలి. కానీ బయట వాళ్ళు సలహాలు తీసుకున్నారంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకోండి. ఎవరు మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది అంటే మనం ఎవరు సలహాలు తీసుకుంటున్నాము. సలహాలు తీసుకుని అతను ఏమైనా సాధించాడు లైఫ్లో, అతను దీనికంటే అతనికి ఏమైనా వాల్యూ ఉందా, సొసైటీలో అనుకోండి అతను ఏమైనా సాధించాడా, అవన్నీ తెలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈ అవకాశం కల్పించిన అశోక్ గారికి, మా ఎస్పీపీ మా సార్ పేరు మర్చిపోయాను, మన కర్నూలు బొబ్బుల సార్ గారిని చూస్తుంటే నేను చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నిజంగానే. మన జిల్లాని సార్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్క మేడంకి అందరికి ధన్యవాదాలండి. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఎస్పీపీలో. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. జై ఎస్పీపీ, జై ఎస్పీపీ, జై ఎస్పీపీ. వెరీ గుడ్ సార్, చాలా చక్కగా